అందరికీ మరణాత. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము జిగటగల ఊబి అంటే అలాంటి పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ పాపం అనే స్థితి, ఈ పాపం అనే జీవితము మనలను నరకమైన ఒక త్రోవకు నడిపిస్తుంది, నాశనకరమైన మార్గమును చూపిస్తుంది. ఇలాంటి నాశనకరమైన మార్గములో ఉన్నప్పటికీ కూడా యేసయ్య మనను అలాంటి పాపం అనే మార్గముల నుండి తప్పిస్తానంటున్నారు, అలాంటి పాపమైన మార్గముల నుండి లేవనెత్తుతానంటున్నారు. లేవనెత్తడమే కాకుండా మన పాదములను అంటే మన జీవితమును బండ మీద ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని దేవుడు వాగ్దానంతో సెలవిస్తూ ఉన్నారు. మనము దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఆయన ఇచ్చిన ఉన్నత స్థితిని, ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనము దేవునితో సహవాసం చేసిన ఎడల, అదే కీర్తన గ్రంథము 1వ వచనంలో చూసినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. మనము దేవుని సన్నిధిలో సహవాసం చేస్తే మన ప్రార్థనన్నిటికీ జవాబిచ్చి, ఉత్తరమిచ్చి, మన మొరను ఆలకించి మనకు సహాయం చేస్తూ అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.